టర్నింగ్ పొటెన్షియల్ ఇంటూ పవర్ అనే సబ్జెక్ట్ మీద యలమంచిలి దుర్గా భవాని గారు తమ అభిప్రాయాలని మనతో షేర్ చేసుకోబోతున్నారు. మేడం గారిని తమ యొక్క సెషన్ ని ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను. A very warm good evening to DVS sir, other invitees, teachers, parents. Very sweet hi to all the wonderful girls and pretty boys over there. This first slide. Turning potential into power. I want this session to make you reflect your inner feelings, your inner thoughts. అలా ప్రతి చైల్డ్ కూడా వాట్ ఈస్ మై ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది తను రిఫ్లెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ద గర్ల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ వాంటెడ్ టు సీ హర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్ యాజ్ అ గ్రాడ్యుయేట్ లైక్ దట్. సో ఇక్కడున్న చిన్నారులు కూడా నా పొటెన్షియల్ ఏంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నా అన్నది యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్, నో వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ యువర్ కేపబిలిటీ, యూ హ్యావ్ టు నో వాట్ ఆర్ యువర్ ఎబిలిటీస్, అండ్ దెన్ వాట్ వే యూ హ్యావ్ టు టర్న్ దట్ పొటెన్షియల్ ఇంటూ పవర్. అసలు వాట్ ఈస్ పొటెన్షియల్? ఇక్కడ ఒక పెద్ద ట్రీ చూస్తున్నారు, బిగ్ థింగ్స్ హ్యావ్ స్మాల్ బిగినింగ్స్ అని చెప్పి. ఈ బిగ్ ట్రీ కమ్స్ ఫ్రమ్ ఎ స్మాల్ సీడ్. ఎంత పెద్ద చెట్టు అయినా ఒక చిన్న సీడ్ నుంచే బయటకు వస్తుంది. ఆ చిన్న సీడ్ లో అంత పొటెన్షియల్ ఉందని ఆ సీడ్ కి తెలియదు. అలాగే మీలో కూడా ఎంత పొటెన్షియల్ ఉందో మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు ఆ చిన్న సీడ్ ని నేను మీకు ఇచ్చి దాన్ని దాయమంటే మీరు ఒక ప్యాకెట్ లో పెట్టేస్తే ఆ సీడ్ లో నుంచి ఆ పవర్ బయటికి రాదు. సో వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ద సీడ్. ఆ సీడ్ ని మనం సాయిల్ లో నాటితే దానికి వాటరింగ్ చేసి అది బయటకు వచ్చిన తర్వాత సన్లైట్ ని, తర్వాత చాలా చాలా ఆర్ట్స్ ని ఎదుర్కొని తర్వాత ఇట్ కమ్స్ అవుట్ as a big tree and it gives shade, it gives love, it gives flowers, it gives fruits, so everything, it gives wood and everything for the people. ఇటు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మీకు ఒక చిన్న చిక్ గుడ్డు పగలు కొట్టుకుని బయటకు వస్తాను. స్ట్రెంగ్త్ రిమైన్స్ ఇన్సైడ్ us, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మేము ఎంత చెప్పినా, అంటే మేము ఏం చెప్పినా, బట్ స్టిల్ సమ్ కిడ్స్ ఫెయిల్ టు లెర్న్, ఫెయిల్ టు అచీవ్ సంథింగ్. లోపల గుడ్లో నుంచి ఆ చిక్ ఎలా బయటకు వచ్చిందో అలా మీరు స్ట్రెంగ్త్ ని బ్రేక్ చేసి మీరు బయటకు రావాలి. బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్ని కూడా దే ప్లే మినిమం రోల్. ఇన్సైడ్ మోటివేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లోపల ఎనర్జీని ఉపయోగించుకుని చిక్ లాగా బయటకు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ డైమండ్ ని కూడా చూపించడం జరిగింది. సో డైమండ్ ఇస్ బేసికలీ బిలాంగ్స్ టు కోల్. చాలా చాలా ప్రెషర్స్ ని ఫేస్ చేసి ఒక గొప్ప డైమండ్ లాగా షైన్ అవుతుంది. సో మీరు కూడా అలాగా యూ హ్యావ్ టు స్వెట్ యువర్ సెల్ఫ్ టు షైన్ లైక్ ఎ స్టార్, షైన్ లైక్ ఎ డైమండ్. సో చిన్నారులందరూ కూడా మీలో ఉన్న ఆ పొటెన్షియల్ ని ఉపయోగించుకుని ఒక పెద్ద ట్రీ లాగానో, పెద్ద డైమండ్ లాగా, షైనింగ్ డైమండ్ లాగానో, పెద్ద ఈ బుల్లి చిక్ లాగానో ఎలాగోలా మీరు బయటికి రావాల్సి ఉంటుంది. సో ఈ పొటెన్షియల్ ని మీరు అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ పవర్. సో ఇప్పుడు ఈ పవర్ డ్రైవ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ పవర్ డ్రైవ్ లో పవర్ ని యాక్రోనిమ్ తీసుకున్నట్లయితే POWER. పవర్ లో P అంటే పర్పస్, O అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, W వర్క్ ఎథిక్, E ఎన్వైరన్మెంట్, R రిఫ్లెక్షన్. వీటన్నిటి మీద మనం ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనలో ఉన్న పొటెన్షియల్ పవర్ గా మారుతుంది అండ్ యు బికమ్ సూపర్ పవర్ కిడ్స్. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు ఎందుకు చదువుకుంటున్నారు? తల్లిదండ్రులు మీరు అంటే స్కూల్కి పిల్లల్ని పంపించేస్తే మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ కి పంపించేస్తే మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అని దయచేసి అనుకోవద్దు. మేము ఇలా బతుకుతున్నాం, మా పిల్లలు కూడా ఎలాగోలా బతికేస్తారు అలా మీరు అనుకోవద్దు. నా పిల్లలు చాలా గొప్పగా బతకాలి అని మీరు ఖచ్చితంగా భావించాల్సిందే. ఆ గొప్పగా పిల్లలు ఎదగడానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. నేను నా బిడ్డని స్కూల్కి పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నాను? ఏదో చదువుకోవడానికి పంపిస్తున్నారా? గొప్పగా చదువుకోవడానికి పంపిస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే కిడ్స్ కూడా, నౌ ఐఎమ్ ఇన్ 10th క్లాస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై స్కూలింగ్? ఇక్కడ ఆ పర్పస్ ని కూడా మీరు క్లియర్ గా డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు డిసైడ్. 10th క్లాస్ లో ఇంత స్కోర్ తెచ్చుకోవాలి, తర్వాత నేను నా కెరీర్ పాత్ ఇలా ఉంటుంది, నేను ఇంటర్మీడియట్ చదువుతానా, పాలిటెక్నిక్ చదువుతానా, లేదు హోటల్ మేనేజ్మెంట్ చేస్తానా, లేదు నేవీకి వెళ్తానా, లేదు ఆర్మీకి వెళ్తానా, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్, యూ హ్యావ్ టు ఫిక్స్. ఇక్కడ ఈ పిక్చర్ లో చూసినట్టయితే సో దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. గ్రాడ్యుయేట్ అవుతారా, మంచి బుక్స్ చదివి సెల్ఫ్ నాలెడ్జ్ ఓరియంటెడ్ పర్సన్ గా వెళ్తారా, అబ్రాడ్ వెళ్తారా, క్రియేటివ్ థింకర్ గా మారుతారా, లేదు అక్కడ క్లాక్ ఉంది సో లైఫ్ లాంగ్ లెర్నర్ గా ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ మీరు సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తారా? ఇవన్నీ యూ హ్యావ్ టు థింక్ అప్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ లో
ఒక ఫిక్స్డ్ మైండ్ అన్నమాట. నేను ఇంతే, మా ఫ్యామిలీ ఇంతే. నేను పేరెంట్స్ అయితే మేమేం చదువుకోలేదు. బట్ ఇక్కడ మేమేదో పనులు చేసి బతుకుతున్నాం. మా పిల్లలు కూడా అంతే, ఏదో చదివితే చదువుతారు, లేదంటే ఒక పనులు చేసి పోతున్నారు. అలా ఒక లిమిటెడ్ బిలీఫ్. పిల్లలు కూడా అలానే. ఆ! వస్తే మార్క్స్, లేదంటే లేదు. అలాంటి బిలీఫ్‌లో ఉండొద్దు దయచేసి. అలాంటి బిలీఫ్‌లో ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా అంటే మంచి సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయలేరు. సో, యూ హావ్ టు థింక్ ఔట్ ఆఫ్ బాక్స్. పిజ్జా రౌండ్‌లో ఉంటుంది. దానికి స్క్వేర్ బాక్స్ ఉంటుంది. ఎందుకై ఉంటుంది? దట్ ఈస్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. బాగా చదువుకుని నేను బాగా డబ్బు సంపాదించినట్టయితే దట్ ఈస్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. నేనొక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్టయితే దట్ ఈస్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. రైట్? డోంట్ లిమిట్ యువర్‌సెల్ఫ్. ఆ లిమిటెడ్ బిలీఫ్ నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం, నా పిల్లలకి చాలా గొప్ప స్ట్రెంగ్త్ ఉంది. వాళ్ళు గొప్పగా ఎదగాలి అని ఆలోచించండి దయచేసి. తర్వాత వర్క్ ఎథిక్స్. ఇప్పుడు మనం పవర్ పవర్‌లో పి గురించి మాట్లాడుకున్నాం. ఔట్ ఆఫ్ బాక్స్ గురించి మాట్లాడుకున్నాం. వర్క్ ఎథిక్స్. సో, మీరిక్కడ వర్క్ ఖచ్చితంగా ప్రతిరోజు డిసిప్లిన్ ఫార్మ్‌లో వర్క్ చేయాల్సిందే. మీరు స్ స్కూల్‌లో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అలాగే ఔట్ ఆఫ్ స్కూల్‌లో కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఇంత టైం అని మీరు పెట్టుకోవాల్సిందే. మీరు ఫస్ట్‌లో పర్పస్ అనుకున్నారు కదా! ఇక్కడ చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంది. అతను పోలీస్ అవ్వాలనుకున్నారు. అలాగే మీలో సింగర్స్ ఉంటారు, పెయింటర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు. రకరకాల ఆహ్, ప్రొఫెషన్స్‌ని మీరు చేసుకోవాలనుకున్నప్పుడు దానికోసం ఖచ్చితంగా శ్రమించాల్సిందే. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను. బోత్ ద కిడ్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరూ కూడా హార్డ్ వర్క్‌తో పాటు హార్ట్ వర్క్ స్పందింపచేయాలి. సో, అలా హార్డ్ వర్క్ కంబైన్డ్ విత్ హార్ట్ వర్క్ మేక్స్ యూ విన్ లారెల్స్. సో, ఇది వర్క్ ఎథిక్స్. అలాగే దానికి తగ్గ ఎన్వైర్న్‌మెంట్. ఈరోజు నేర్చుకున్న దానిలో నాకు అన్ని క్లాసెస్ నాకు మంచిగా అర్థమైందా? లేదు నాకెక్కడైనా అర్థం కాలేదా? అనేది నోట్ చేసుకుంటారు. పేరెంట్స్ టీచర్ మీట్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ అసెస్మెంట్ అయిన తర్వాత. మీరు ఊరికే టీచర్ చెప్పేసింది వినేసి రాకండి. మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా నా పిల్లవాడు ఏ సబ్జెక్ట్‌లో ఎలా ఉన్నాడు? అది ఫస్ట్ థింగ్. రెండోది నా పిల్లవాడు బిహేవియర్ టీచర్స్‌తో ఎట్లా ఉంది? పిల్లలతో ఎట్లా ఉంది? నా పిల్లవాడు చదువుతో పాటు ఇంకా ఏమి యాస్పెక్ట్స్‌లో ఇష్టం చూపుతున్నాడు? ఎలక్ట్రిక్ వైర్ ఉంది. ఆ వైర్ అలా ఉంటే అలాగే ఉంటుంది. దాన్ని మనం ఒక స్విచ్‌కి కనెక్ట్ చేసి స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. అలాగా పిల్లల్లో ఉన్న టాలెంట్‌ని, పిల్లల్లో ఉన్న గొప్పతనాన్ని తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా గుర్తించండి. అలాగే టీచర్స్ ఖచ్చితంగా ఇక్కడ గుర్తించడానికి రెడీగా ఉంటారు. పేరెంట్స్ అందరికీ విన్నపం ఏంటంటే, పిల్లల్ని ఏదోలే, ఏదో ఒకటిలే అనుకోవద్దు. నా పిల్లలు గొప్పవాళ్ళవుతారని మీరు ఖచ్చితంగా నిర్ణయించండి. 21st సెంచరీలో ఉన్నటువంటి లెర్నింగ్ ఏంటంటే, ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఎ లైఫ్ లాంగ్ లెర్నర్. ఎవ్రీ పర్సన్ హాస్ టు బి ఎ లైఫ్ లాంగ్ లెర్నర్. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యూచర్ ఒక 20 ఇయర్స్ తర్వాత చూస్తే ఇలా ఉండదు. అమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని అనుకోకుండా మన ఫిన్లాండ్ స్కూల్స్ లాగా నడుపుతున్న మన స్కూల్లో 21% ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇది మా సైడ్ నుంచి కూడా ఉంది సార్. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్‌కి 2 డేస్, 3 డేస్ అట్లా హాలిడేస్ ఇచ్చారు సార్. సో, ఆ హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లల్ని స్కూల్‌కి మేము రప్పించలేకపోయాం. తర్వాత చాలా మంది సింగిల్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు సార్. మోస్ట్‌లీ మ్యాథ్‌లో, అలాగే సైన్స్‌లో ఫెయిల్ అయ్యారు సార్. అది కూడా జస్ట్ 1, 2, 3, 4 మార్క్స్‌తో ఫెయిల్ అయ్యారన్నమాట. దిస్ ఈస్ అన్ ఐడియల్ స్కూల్ అని చెప్పలేను సార్. ఎందుకంటే ఇక్కడ కూడా స్ట్రగుల్ ఉంది ఖచ్చితంగా. ఇక్కడ కూడా దేర్ ఈస్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద టీచర్స్. There is a resistance from the kids. There is a resistance from the community also. ఈ రెసిస్టెన్స్‌ని ఓవర్‌కమ్ చేసే వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది సార్. ఈ రెసిస్టెన్స్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ మానిటరింగ్. ఒక హెచ్ఎం వలన, కొంతమంది టీచర్స్ వలన ఇంత సక్సెస్ రాదు సార్. మానిటరింగ్ యాస్పెక్ట్ కూడా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మంచి మానిటరింగ్ ఉంటేనే ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు 21% ఎందుకు ఫెయిల్ అయ్యారని క్వెషన్ చేశారు. ఆ క్వెషన్ మాకు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా రావాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆ ఫెయిల్ అయిన కిడ్స్‌కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వట్లేదు? అనే క్వెషనింగ్ కూడా మాకు ఉండాలి. అలాగే పేరెంట్స్ సైడ్ నుంచి కూడా నా చైల్డ్ ఎందుకు తప్పారు? ఏం చేయాలి? ఆ గ్యాప్ అనేది పేరెంటల్ ఇంట్రెస్ట్ లేని పిల్లలు, అలాగే ఆ కమిట్మెంట్ మా సైడ్ నుంచి లోపం కూడా ఉంది సార్ ఖచ్చితంగా. 10th లో పెడుతున్న ఫోకస్‌ని గనక లోయర్ క్లాసెస్ లో పెడితే అసలు 10th లో ఏ ఇబ్బంది ఉండదు. హోల్ ఇష్యూ ఆఫ్ అవర్ సిస్టమ్, ఐ డోంట్ సే టీచర్ ఆల్సో, ఎవ్రీ పర్సన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ 10th క్లాస్, నెగ్లెక్టింగ్ ది లోయర్ క్లాసెస్, అండ్ ఓవర్ నైట్ 10th క్లాస్ లో మనం చేయగలిగింది చాలా తక్కువ. మీరు చెప్పినట్టమ్మా రూరల్ అర్బన్ పావర్టీ
రూరల్ పావర్టీ రీజన్స్ వేరు, అర్బన్ పావర్టీ రీజన్స్ వేరు. మీది రూరల్ అని అనుకుంటూ దాన్ని చాలా కంటిన్యూస్ ఎఫర్ట్తో ఐ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ ఓవర్కమ్ అండ్ విత్ ఇన్ షార్ట్ టైం మీ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు మేడం. అండ్ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఈ ఉత్సాహాన్ని ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ, ఈ రోజు మా అదృష్టం అండి. మేడం మాట్లాడుతున్నంత సేపు నిజంగా ఊరికొక్కళ్ళు ఉంటే చాలండి ఇలాంటి టీచర్. రాష్ట్రం మొత్తం సుశ్యామలం అయిపోతుంది. టీచర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, టీచర్ గారు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు వింటుంటే ఎంతో గొప్పవాళ్ళం అని చెప్పుకొని ఇంటర్నేషనల్ స్కూల్స్ కి అంటే ఎక్కడ తీసిపోకుండా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆవిడ పాటిస్తున్న ప్రమాణాలు కానీ, ఆ పిల్లల పట్ల చూపిస్తున్న ప్రేమ కానీ, విద్య పట్ల ఆవిడకు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, అంటే నిజంగా సరస్వతి దేవి ఉందో లేదో అది నాకు తెలియదు కానీ ఉంటే మాత్రం ఈ భవానీ గారి లాగా ఉంటదని భావిస్తున్నాను. చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను మేడం. మీ యొక్క కమిట్మెంట్ కి అంటే పిల్లల పట్ల మీ కన్సర్న్ కి, ద లవ్ టువర్డ్స్ ది సొసైటీకి మా మా టోటల్ ప్రోగ్రామ్ తరఫున మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా అద్భుతంగా ప్రసంగించారని చెప్పకూడదు, మీకు పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమను కనబర్చారనే చెప్పాలి. థ్యాంక్స్ అలాట్. ఈ ఈ ప్రోగ్రామ్ మేము ఇంత కంటిన్యూస్ గా చేస్తున్నాము అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్, మీలాంటి వాళ్ళ కమిట్మెంట్. సో బిగ్ థ్యాంక్స్ మేడం, చాలా 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 థ్యాంక్స్. మా డివిఆర్ గారికి, మీకు ఇద్దరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. కృష్ణరాజు గారు అన్మ్యూట్ అయ్యారు. కృష్ణరాజు గారు, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఆహుతుల్లో ద సీనియర్ మోస్ట్ అకాడమిషియన్ కృష్ణరాజు గారు స్టార్టెడ్ హిస్ జర్నీ 1970 from DNR College, Bhimavaram, and retired as the director of a medical college. Just 3 to 4 days back, he stopped, and I humbly request Krishnaraj garu to give his comments about today's program. DVR, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈవేళ ఇందులో నేను ఇదంతా వినడం. బహుశా 1960s ఈ భవానీ మేడం లాంటి టీచర్స్ ఉండేవారు 1960s. ఆ తర్వాత నాకు ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది అనుకునేవాళ్ళు ఎక్కువ, లేదా ఈ రోజు నేను వర్క్ ఎలా తగ్గించుకోవడం వల్ల ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మేడం చెప్తున్నది వింటుంటే నేను హై స్కూల్లో చదువుకున్న రోజులు నాకు గుర్తుకొచ్చినాయి. చాలా కమిటెడ్గా ఆవిడ అది ఒక తపస్సులా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ లిసన్ టు భవానీ మేడం. ఆవిడకి మరింత సహకారం అన్ని రకాలుగాను అందించినట్టయితే ఆవిడ ఇది మిగతా ఏదో 81% అన్నారే, మిగతా మిగిలిన బ్యాలెన్స్ కూడా పూర్తి చేసుకున్న ఆవిడ ఒక ఐడియల్ ఏదో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు చూసావా, ఆ ఫిన్లాండ్ లాంటి ఎడ్యుకేషన్ ఆవిడ క్రియేట్ చేస్తున్నారు, చేయగలరు కూడాను. ఐ కంగ్రాచులేట్ భవానీ మేడం ఫర్ ది వండర్ఫుల్ inspiring work she has been carrying, and may God bless her and continue to do this forever and forever. I am really happy, DVR, to have participated in this, and I wish you all success. Thank you, sir. Thank you so much for your kind. చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం. నాకు ఈవేళ మళ్ళీ నన్ను I reinvent myself as a teacher now after listening to you. Thank you so much. నమస్కారం. కృష్ణమూర్తి గారు, బోడావుల కృష్ణమూర్తి గారు, who is now in Dallas. He is also more than 50 years teacher. నాకు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, స్కూల్స్ లో ఈ దుర్గా భవానీ మేడం గారు చేసే విషయాలు, ఆ ప్రోగ్రామింగ్, ఆ ఫాలో అప్, ఆ ఇన్స్ట్రక్షన్ మెథడు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్, ఇతర స్కూల్స్ కంటే ఐడియల్ స్కూల్స్ ఉంటాయి, వాటికంటే కూడా ఏ మాత్రం తీసిపోలేని విధంగా
మన ఈ దుర్గా భవానీ మేడం గారు ప్లాన్ చేసి చెప్పటం, తర్వాత ఆలివ్ మిఠాయి వాళ్ళు, డివిఆర్ గారు, మిగిలిన నిష్ణాతులంతా కూడా ఇలాంటి జరుగుతున్నాయని 10th క్లాస్ విద్యార్థులకి ఈ స్థాయిలో తెలియజేస్తే ఇంకా చదువు మీద కానీ డెవలప్మెంట్ మీద కానీ ఇంట్రెస్ట్ పెంచుకోకుండా ఉండలేరని నేను ఆశిస్తున్నాను సార్. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇదే జూమ్ ఐడితో కలుసుకుందాం. మా ప్రియతమ గురువర్యులు డివిఆర్ గారు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, అది సెప్టెంబర్ అయినా జూలై అయినా ఆయన కమిట్మెంట్ లెవెల్స్ వేరు. ఆ ప్రోగ్రాం పెట్టి నుంచి 16 వారాలుగా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా నిరాటకంగా కొనసాగిస్తూ మొదటి వారంలో ఉన్న ఉత్సాహాన్ని 16వ వారంలో కూడా కనబరుస్తూ మా బోటోళ్ళని కూడా క్రమశిక్షణ లో పెడుతూ ఈ కార్యక్రమం పట్ల మాకు ఇంతటి కమిట్మెంట్ రావడానికి ముఖ్య కారణం మా గురువు గారికి నమస్కారం. భవానీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వీఆర్ గ్రేట్ టు హియర్ అబౌట్ యూ. అంటే మీకు ఇలాంటి టీచర్ల గురించి వినడం, తెలుసుకోవడం చాలా చాలా గొప్పగా భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఇంత చక్కటి కార్యక్రమం ఇచ్చారు. కార్యక్రమాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్. బిగ్ థ్యాంక్స్ టు భవానీ మేడం.